1964వ సంవత్సరం అంటే 61 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా రాళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తులైన అతిపేద 20 మంది సభ్యులు గల ఉమ్మడి కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఆయన ఒక ప్రాథమిక టీచర్. ఒకరోజు రాత్రి ఈ నాగరాజారావుకి శ్రీవారి కళ్ళలోకి వచ్చి బంగారు కాసులహారం చేయించవా అని అడుగుతారు. మరుసటి రోజు ఉదయం ఎవరో శ్రీనివాసుని యొక్క లడ్డూ ప్రసాదం కూడా తెచ్చిచ్చి వెళ్తారు. ఇవి రెండూ కూడా యాదృచ్ఛికంగా జరిగినలే అనుకుంటారు. అదే రోజు రాత్రి స్వామివారు మరలా కళ్ళలోకి వచ్చి గుర్తు చేస్తారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి జరిగినదంతా చెప్పి కాసులహారం అంటే 108 కాసుల సమాహారం, 8 అడుగుల 9 అంగుళాల ఎత్తుగల ఆ మహానాయకునికి కాసులహారం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని రాగితో కాసులహారం చేయించి మధ్యలో అక్కడక్కడ వెండి కాసులు జతపరచాలి అని నిర్ణయం తీసుకుంటారు. అదే రోజు స్వామివారు మరలా కళలోకి వచ్చి బంగారు కాసులహారం కానుకగా ఇవ్వవా అనటంతో నాగరాజుకి అసలు నిద్ర పట్టదు. తెల్లవారుగానే అందరూ కూర్చొని అందరం ఒక పూట భోజనం మానేద్దాం, ఆ సొమ్ముతో స్వామివారికి కాసులహారం